నేను ఈరోజు సొరకాయతో కూర చేస్తున్నాను. స్పెషల్గా పాలు వేసి చేసుకుంటున్నాను. నేను చిన్న హాఫ్ సొరకాయ తీసుకున్నాను. శుభ్రంగా నేను కట్ చేసుకొని దీన్ని శుభ్రంగా చేసుకునేసాను. నేను శుభ్రంగా చూడండి ఎలా చేశాను. ఇలా చిన్న పీసులుగా చేసుకున్నాను. హాఫ్ సొరకాయ తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ నిండా పాలు తీసుకున్నాను. 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి తీసుకున్నాను. ఒక ఆనియన్, చిన్న ఆనియన్, ఒక కరివేపాకు కొంచెం, వీటిలోకి వచ్చి ఒక యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, కొంచెం పట్ట తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూను, కారం హాఫ్ టీ స్పూను, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, తగినంత రుచికి తగినంత సాల్టు, తగినంత ఆయిల్, తగినంత వాటర్. చేసే విధానాన్ని చూపిస్తాను. స్టవ్ ముట్టించాను, పాత్ర పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ 3 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. 3 టీ స్పూన్లు కూడా తక్కువే వేసాను. పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పోపు గింజలు వేసాను. పోపు గింజలు వేగాల. చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆ చిన్న ఆనియన్ కూడా వేసేస్తున్నాను. చూడండి, సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని అలాగే చూడండి. ఇప్పుడు 2 చిన్న బిర్యానీ ఆకులు, యాలకులు, 2 లవంగాలు, కొంచెం పట్ట, కొంచెంగానే పెట్టాను. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. బాగా వేగాలి, మరీ ఎక్కువ వేగబడినా లిమిట్గా వేగించాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. కొంచెం పచ్చి వాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆకు, చెక్క, మొగ్గ వేయాలి. హాఫ్ సొరకాయ చెప్పాను కదా, హాఫ్ సొరకాయ వేసేస్తున్నాను. హాఫ్ సొరకాయ అలాగే సన్న మంటలోనే ఉడకాలి. అలాగే సన్న మంటలోనే అడుగంటుకోకుండా కలిపెడుతూ ఉండాలి. కలిపెడుతూ సన్న మంటలో ఉడకాలి. ఇప్పుడు కొంచెంసేపు సన్న మంటలో ఉడికేదానికి సన్న మంట చేసి ఆఫ్ చేసి మూత పెడుతున్నాను. మూత కొంచెం పెడుతున్నాను. 2 నిమిషాలు పోసుకొని మూత తీసి కలిపెట్టాలి. ఎందుకంటే సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ వాటర్తోనే ఉడకాలి. ఇప్పుడు ప్రస్తుతానికి
అలా ఉడికితే బాగుంటుంది. నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ 1 టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను. అలాగే తగినంత కారం, ధనియాల పొడి తీసుకున్నాను కదా, వేస్తున్నాను కొద్దిగా. సన్న మంటలోనే కొంచెం బాగా కలిపెట్టి కాసేపు ఉడికితే, ఇప్పుడు వాటర్ పోయకూడదు. ఈ వాటర్లోనే కొంచెం ఉడకబెట్టి మళ్ళీ వాటర్ కొంచెం వేస్తాను. కొంచెంసేపు 2 నిమిషాలు మూత పెడతాను. మూత తీస్తున్నాను. ఇలాగా వాటర్ పోయకుండా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కారం ఉప్పు పట్టుంటుంది కదా, అందుకని వాటర్ వేస్తున్నాను నేను కొద్దిగా. కొంచెం వాటర్ వేస్తాను. ఇట్లా ఉండే వాటర్ అంతా పోయింది కాబట్టి, సొరకాయ వచ్చి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోయేదాకా ఉడకనిచ్చాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసినాక కొబ్బరి పొడి వేస్తున్నాను. 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి వేసాను. అలాగే ఇప్పుడే ఉప్పు చూసి వేస్తాను నేను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని. నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది, వేసుకుంటున్నాను. అట్లాగే మనం ఉప్పు తక్కువ ఉన్నప్పుడు ఇట్లా టైంలో చూసుకుంటే సరిపోద్ది. మనం ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి మనకు అన్నీ లెవెల్గా ఉంటాయి. కొబ్బరి పొడి అంతా వేసేసాను. నేను కొంచెం దాన్ని 2 నిమిషాలు దాన్ని పాలు పోసేసి చూపిస్తాను. సొరకాయ ఉడికింది, ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వస్తే సొరకాయ ఉడికినట్టు చూపిస్తున్నాను. చూడండి, నేను పాలు పోస్తున్నాను. దీంట్లో చూపిస్తున్నాను. టీ గ్లాస్తో 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. అయితే శుభ్రంగా ఉడికిపోయింది. పాలు వేసేసాను. ఇలాగా చేసుకోండి, మంచిది. పిల్లలకి పెట్టండి. ఈ ఎండాకాలం ఇలాగ పిల్లలకి సలవైన వస్తువులు చేసి పెడితే మంచిది. చేసి పెట్టమని మీరు చేసుకొని తినండి, రుచి చూడండి, ఎలా ఉన్నదని చూసి నాకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి. మీరు చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. మీరు టేస్ట్ చెయ్యాలా, చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. అలాగే టేస్ట్ నేను వేరే వాళ్ళకు కూడా చూపిస్తున్నాను, వాళ్ళు కూడా చెప్తారు. చూడండి, రెసిపీ ఎలా ఉందో చెప్పండి. సూపర్. కాబట్టి మీరు కూడా చేసుకొని తినాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యమే, మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే. కాబట్టి మీరు కుటుంబంగా చేసుకొని సంతోషించాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలా, లైక్ చేయమని మిమ్మల్ని నేను ఎంతగానో నేను ప్రేమతో అడుగుతున్నాను. సరే, బాయ్. Today
సూపర్ స్పెషల్ రెసిపీ. సొరకాయలో పాలు వేసి ప్రిపేర్ చేశారు. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మాకు సపోర్ట్ చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.